హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ నాగపూర్ యూనివర్సిటీ? నాగపూర్ విశ్వవిద్యాలయంకు మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? మహారాష్ట్రలోని నాగపూర్ విశ్వవిద్యాలయానికి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ఈ క్రింది వానిలో ఎవరు నియమితులయ్యారని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ ఏ మాధురి జోషి, బి రేఖా శర్మ, సి మనాలి మకరంద్ క్షీర్సాగర్, డి మీనాక్షి దేశ్పాండే. మరి ఈ నలుగురిలో ఎవరు నాగపూర్ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారంటే మనాలి మకరంద్ క్షీర్సాగర్. ఈమె ఈ యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్. అయితే ఈ యూనివర్సిటీని 1923 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అంటే 1923లో స్థాపించినటువంటి ఈ యొక్క నాగపూర్ విశ్వవిద్యాలయానికి 2025లో మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ఈ యొక్క మనాలి మకరంద్ క్షీర్సాగర్ నియమితులయ్యారు. అంటే దాదాపు 102 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి, చూడండి 102 సంవత్సరాల నుంచి ఈ విశ్వవిద్యాలయానికి మహిళా ఉపకులపతి అనేవాళ్ళు లేరు. ఈమె మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్ లేదా ఉపకులపతిగా నియమించడం జరిగింది. ఆమె మనాలి మకరంద్ క్షీర్సాగర్. ఇంతకీ ఈమె ఎవరండి అంటే ఈమె ఒక సైన్స్ ప్రొఫెసర్, అంతేకాకుండా ఎంబీఏలో కూడా ఈమె పిహెచ్డి చేయడం జరిగింది. మరి ఈమె ప్రస్తుతం నాగపూర్లోని యశ్వంతరావు చవాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో డైరెక్టర్ మరియు సలహాదారుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. సో ఈమెను మరి ఇప్పుడు ఈ యొక్క నాగపూర్ విశ్వవిద్యాలయానికి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ఆ రాష్ట్రపు అంటే మహారాష్ట్ర గవర్నరు నియమించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.